శిశువులుగా మీరు పుట్టి పశువులుగా మారితే మానవ రూపంలోనే దానవులై పెరిగితే సభ్యతకి సంస్కృతికి సమాధులే కడితే కన్నులుండి చూడలేని వాళ్ళు చెప్పాడు ఎన్ని వాళ్ళకి పొరుగు అని చెప్పి తాగే తిరిగి ఎగరాడొద్దు పిల్లలు జరిగి లవకుశులకు చదువు చెప్పినాడు ఆయన. ఈరోజు ఏం చేసిన అంత పౌరుడు అంబేద్కర్ ఆర్టికల్ 300 రాజ్యాంగం రాసిస్తే సంకనాకి పెట్టారు. రాజ్యాంగము రాజ్యాంగంలో ఏం పెట్టాడో అడగండి, ఎస్టీ అడగొద్దండి. సంబంధింలో మానవత్వంతో ఉండండి, ఆడపిల్లలు చదివించుకొని మానవత్వంతో ఉండండి. నినాపేక్షతో ఉండాలి, ఆడపిల్లలు చదువుకుంటే మేము. బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలోనూ ఎస్సీ 78 కులాల్లో మందులు పొందుపరిచే దీన్ని అడగాల. ఆనాడు రెడ్డి మాటని సర్వనాశనం అయిపోయింది. ఆర్టికల్ 341 ఏముందో అడగండి అయ్యా. ఆడపిల్లలకి మగపిల్లలు చదువు లేకుంటే మనమే ఘోరంగా పడినాము. మనమంతా మానవత్వంతో అన్నీ ప్రేమించి మానవత్వం ఉండాలా. ఈ పొరుగు వాడిని ప్రేమించాలా. తాగేది తినేది ఎగరాడితే వాళ్ళ కార్మికులకు వెళ్ళిపోతాం. మానవత్వం ఉండాలా, సాటి వాడిని గౌరవించాలా. తాగేది తినేది ఎగరాడితే కుటుంబాలు రోడ్డు పడుతున్నాయి. అందరినీ అంత సోదర భావం కలిగి ఉండాలి కదా. అందు గురించే ధర్మభేదలు ఏకలెవడు ఎవరు అంబేద్కర్ జ్యోతిబాబులు అందరూ సాటించి పాటించాం కాదు. మానవత్వం కట్టండి, మానవత్వం లేకుండా లేదు. ఆర్టికల్ సెంట్రల్ గెజిట్ వాల్మీకి సెంట్రల్ గెజిట్ ఉంది. 78 కులాలు మనం కూడా మేలుకొని కోలుకోండి. సెంట్రల్ గెజిట్ని అడగాలి కానీ స్టేట్ గెజిట్ అడగరాదు. మనం అప్పుడే నేను కన్ను తెలుసుకొని కమ్మదిన్న వాల్మీకి సోదరులందరికీ కాదు అనేకులకు తెలియజేయండి ఈ మాటలు. కరపతి ద్వారా కన్ను తెలియని ఉద్దేశంతో ఈ ఊర్లో ఎవడైనా ఆర్టికల్ 300 కలంటే వాళ్ళ కాలికలు దూరిపోతారు. జిల్లా వ్యాప్తంగా ఎవడైనా ఢీకొని దమ్మున మొగోలు ఉంటే. కాబట్టి మీరు కూడా మేలుకొని కోలుకోండి, సత్యం తెలుసుకుని పత్రిక ద్వారా తెలుసుకోండి. నా నెంబర్కి ఫోన్ చేయండి 97 04 31 75 19. కమ్మదిన గ్రామంలో ఎస్టీ కాదు, ఆర్టికల్ 300 షెడ్యూల్ క్యాస్ట్లో ఉంది. రాజ్యాంగం చదవండి, గ్రహించండి. రాజ్యాంగం మీరు చదవండి, రామాయణం చదవండి. చుక్క ముక్క బానిస కావద్దండి. రాజ్యాంగము మరి ఆయన ఏం చెప్పాడు? నిన్ను వాళ్ళని పొరుగు అని గౌరవించు అన్నాడు. తాగొద్దండి అని చెప్పాడు. పిల్లలు చదివించుకోమని చెప్పాడు. ఆయన లౌకికులు చదువు చెప్పాడు. మరి ఆనాడు జ్యోతిరావు పూలే అంబేద్కర్ చదువుకొని కష్టపడి ప్రపంచంలో మొదటి స్థానం అయింది. అంటే చదువుకోండి. దీనిపోతే పిల్లలు బాధకారమైపోతున్నారు. ఇప్పుడు కన్ను తెలుసుకొని కవర్ చేయండి. ఎవరైనా మానవత్వం లేకుండా వేస్ట్. కాబట్టి ఇప్పుడు నేను రైతులు పోతున్నాను కాబట్టి ఈ సర్పంచ్ ఫోన్ చేయండి. ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీత లోకంలో రక్తాశ్రులు